మనం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని అసాధారణ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటిని మనం కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తాం. కానీ పండితులు ఇవి రాబోయే కష్టాలకు ముందస్తు హెచ్చరికలు అని అంటున్నారు. ఆ సంకేతాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. ఇంట్లో పసుపు కుంకుమ నేలపై పడ్డం లేదా పాలు పొంగి కింద చిందడం అశుభంగా భావిస్తారు. అద్దాలు లేదా గాజు సామాగ్రి అకస్మాత్తుగా పగిలితే అది ఏదో నష్టానికి సంకేతం. హారతిచ్చేటప్పుడు లేదా పూజా సమయంలో నూనె వత్తి సరిగ్గా ఉన్న దీపం పదే పదే ఆరిపోతే అది దైవ గ్రహింపు లోపించిందని అర్థం. ఇంట్లో ఎర్రచీమలు వరుసగా కనిపిస్తే అది ఆర్థిక ఇబ్బందులకు లేదా గొడవలకు దారితీస్తుందని నమ్ముతారు. ఇంటి ముందు కుక్కలు వింతగా మొరగడం లేదా ఏడ్చినట్లు శబ్దం చేయడం రాబోయే విపత్తుకు సూచన. పిచ్చుకలు కిటికీల వద్ద విపరీతమైన శబ్దం చేయడం, కాకులు ఇంటి ముందు అరుస్తూ గొడవ చేయడం కూడా చెడు శకునాలే. పెంపుడు జంతువులు అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డం లేదా మరణించడం ఆ కుటుంబంపై ఉన్న దోషాన్ని సూచిస్తుంది. అలాగే పురుషులకు ఎడమ కన్ను, స్త్రీలకు కుడి కన్ను అదడం అశుభంగా భావిస్తారు. ఎంత నీరు పోసినా ఇంట్లోని మొక్కలు లేదా చెట్లు అకస్మాత్తుగా ఎండిపోతుంటే అది ఆ ఇంట్లోని సానుకూల శక్తి తగ్గిపోతుందనడానికి నిదర్శనం. అయితే అశుభ సంకేతాలు కనిపించినప్పుడు భయపడకుండా కొన్ని శాంతి మార్గాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. ఇల్లంతటా గోమూత్రం, పసుపు నీరు లేదా గంగాజలాన్ని చల్లాలి. ఇష్ట దైవాన్ని స్మరించుకోవాలి. తులసి నీరు లేదా విభూతి వీటిని చల్లడం వల్ల ప్రతికూల శక్తి నశిస్తుంది. గురువులను లేదా ఇంట్లోని పెద్దల పాదాలను తాకి నమస్కరించడం వల్ల కూడా దోషాల తీవ్రత తగ్గుతుంది. విఘ్నులను లేదా బ్రాహ్మణులను ఆహ్వానించి భోజనం పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం కూడా శుభప్రదం. మంచి ప్రవర్తన స్వర్గం, చెడు ప్రవర్తన నరకం అని పండితులు గుర్తు చేస్తున్నారు. శకునాలనేవి కేవలం హెచ్చరికలు మాత్రమే. మనం చేసే సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా రాబోయే ఏ ఆపదనైనా అధిగమించవచ్చు.